దైవంతో సమానంగా భావించే పరిస్థితి నుంచి కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. అందులో మహిళా టీచర్లు ప్రమేయం ఉండడం బాధాకరమైన విషయం. ఇప్పుడు సమాజం ఇలాంటి ఉపాధ్యాయుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశాఖలోని సమత కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని సాయి తేజ ఎందుకు అకాల మరణం చెందారు అన్న విషయంపై విద్యార్థులు ఆందోళన చెందారు. కారణాలు అన్వేషించారు. అయితే అతని స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మొబైల్ డేటాను పరిశీలించారు. అందులో ఊహించని నమ్మలేని నిజాలు కనిపించాయి. ఆ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు సాయి తేజతో విభిన్నంగా చాటింగ్ చేశారు. అందులో ఒకరు సన్నిహితం అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మరొకరు ఆ విషయాన్ని తెలుసుకుని బ్లాక్మెయిలింగ్ చేశారు. అలా ఇద్దరు టీచర్లు విభిన్న ఒత్తిడితో సాయి తేజ మానసికంగా దిగులు చెందాడు. అందుకే అతను ప్రాణం తీసుకున్నాడు అని కుటుంబ సభ్యులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు మహిళా టీచర్లను వెంటనే అరెస్ట్ చేయాలని సాయి తేజ కుటుంబ సభ్యులు కాలేజీ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే ఈ రకంగా ప్రేమ వ్యామోహంతో డిగ్రీ విద్యార్థిని మానసికంగా వేధించడం సరికాదంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలు కొన్ని సందర్భాలు బయటకొచ్చినప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులు ఆపోజిట్ సెక్స్ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గొప్పమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పురుష టీచర్లు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చాలా సందర్భాల్లో బయటకొచ్చింది. కానీ ఇప్పుడు విశాఖలోని సమతా కాలేజ్ వ్యవహారంలో మహిళా టీచర్లు తప్పుడు ప్రవర్తన గాడి తప్పిన సమాజానికి ఒక చిరునామాగా చెప్పుకుంటున్నారు.